ఇంక స్టార్ట్ చేద్దామా? అవును వే బుమ్రా, ఏమన్నా గేమ్ ప్లాన్స్ రెడీ చేసినావా లేనా? గిది మనకు ఎంత ఇంపార్టెంట్ మ్యాచ్ నీకు తెలుసు కదా. కథ మొత్తం వేరే ఉండాలా చూడి. ఓసి నీ గిడ ప్లేయింగ్ లెవెన్నే సెట్ చేయలేక తనకలాడుతుంటే ఇంకా ఎట్టకెళ్ళి గేమ్ ప్లాన్స్ రెడీ చేద్దునే. వా ప్లేయింగ్ లెవెనే కదా వా, నేను సెట్ చేస్తే బుగులు పడాకు. ఫస్ట్ ఓపెనింగ్ మన గిల్లుగాంతో హోల్డెన్ రోహిత్, నువ్వు జర ఉప్పు తగ్గియే. నీ ఎవ్వగాడ గిల్లుగాడు ప్రాక్టీస్ లో బాల్ తాకించుకొని తనకలాడుతున్నాడు. ఇంకా యాసందులు ఆడతాడనుకుంటున్నావు? అరే చక్కగా బ్యాటే మోయలేకున్నాడు. వారని గట్టయితే మన రాహుల్ ఉన్నాడు కదా వా. ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీవేర్ ఎనీ నెంబర్. నీ ఎవ్వ బాల్ ని ఒత్తి పడేస్తా. వా అన్న దెబ్బ మానిపోయింది తీయే, నేను ఆల్తా. ఆల్రెడీ డాక్టర్ బాబు 2 నొప్పు సుదులు 3 పుటల మాత్రలు కూడా ఇచ్చినాడు. ఎటు నోట తిప్పలు పడి మ్యాచ్ టైం కల్లా బ్యాటరీలు ఎత్త తీయన్నా, నన్ను ఆడిపించగరే, నేను ఆల్తా. విరాటో వాని గంటల దాంట్లో స్మిత్ లంబుసేను ఇద్దరు గలవన్నారు. వాని గంటల లెక్క గుళ్ళించుకుంటే ఆడేతోడు మన ఓని గంటలలో ఒక్కడున్న బాగుండు చూడే. యా మాట కామాటనే మన పుజార మామ వాల్యూ ఇప్పుడు తెలుస్తాందే. ఎస్ కరెక్ట్ చెప్పినావే రోహిత్. ఓసిని డోంట్ వర్రీ వే, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీవేర్ లైక్ ఎనీవన్. నీ యాల్టి బాల్ ని ఒత్తి పడెత్తతి బుగులు పడాకరి. ఓసిని ఏంది వే రాహులో, మ్యాచ్ కు ముందర గింత రాణ బింగిలు చెప్తున్నావు. నీకు అర్థమైతే గదే జాలే రోహిత్. మళ్ళా లేకపోతే ఏందే, నాకు యాదొక ప్లేస్ రాసిస్తే నా మా నాన్న నేను సప్పరించుకుంటా పోతుంటే కదా. అరే ఓ తూరి నడిమిట్లో ఒత్తుకుంటా ఆడు అంటారు, ఓ తూరి దబ్బున కిందకొచ్చి సప్పరి అంటారు, మళ్ళా ఉండి ఎంబనే కొత్త బాల్ని జోపమంటారు. ఏందే ఇది నాకు అర్థం కాదు. వా అన్నైన రాహులో, నీ బాధకి ఇప్పుడు అర్థమైందివే. నీ ఎవరు నువ్వు గీ సిరీస్ లో ఉన్నే కాడికి దుమ్ము లేపు. నీ యాల్ది నీకు యా ప్లేస్ కావాలంటే గా ప్లేస్ రాసిత్తతి బుగులు పడాకు. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. గెట్ రెడీ మై డియర్ సోల్జర్స్. గీ సిరీస్ ఇండియాకి ఎంత ఇంపార్టెంట్, మనకు కూడా గంతే ఇంపార్టెంట్. పోయినసారికి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ జర్రలా జారిపోయింది. ఈ తూరి కథ మొత్తం వేరే ఉండాలే. మీన్స్ బై మొన్ననే వాని గాళ్ళు సొంతూరులో క్లీన్షిప్ అయ్యిర్రు. ఓలు ఫామ్ లో లేడితే బుగులు వడాకు. ఉన్నె కాడికి పిసికి ఉత్త చేతులతో ఊరికి సాగనంపుదాం, ఏమంటావు? యా మాట కామాటవే, సొంతూరులో వాని గాళ్ళు ఎట్ట బిస్కెట్ అయ్యిర్రు ఏమో బొత్తిగా అర్థమైతలేదు. పిచ్చులోని సిమెంట్ తో చేసిర్రంటే గది కాదు, అంత ఎర్రమట్టితో దగ్గరుండి చేపించుకున్నారు. మొత్తం స్పిన్ పిచ్చులే. ఎస్ గందుకే మనం కూడా మన ఓనిగాలతో మాట్లాడి సేమ్ పిచ్చులనే రెడీ చేపిద్దాం, ఏమంటారు? గప్పుడు గాస్పిన్ అన్ని కారం బాళ్ళు ఉప్పు బాళ్ళు జల్లి పుల్లలన్నీ సప్పరిస్తాడు. మళ్ళా లేకపోతే ఏందిలే, మన ఓనిగాన్ల దాంట్లో లింగుమని నువ్వు ఒక్కనివి గాలవన్నావు. గదే వానిగాన్ల దాంట్లో గా జడ్డు అశ్విన్ తో పాటు సందు దొరికినప్పుడల్లా సున్నం పోయినిక సుందరంగాడు కూడా ఉన్నాడు. ఇవన్నీ వర్కౌట్ కావు గాని ఏదైతే గదైతుంది మన సిమెంట్ రోడ్ల మీదనే చూసుకుందాం తి. ఎస్ కరెక్ట్ చెప్పినావన్నా. నీ యాల్ది బాల్ని లొడ్డ చేత్తో కాళ్ళకు నెత్తలకు జిమ్మితే పుల్లల వంతకవే ఎగరాలే. చూస్తున్నావనే బుమ్ర బైకి లొడ్డ పట్టోడు చూడ ఎట్ట ఎచ్చులు పడుతున్నాడు. నీ ఎవ్వ ఒక్క 5 ఓవర్లు పర్మిషన్. వీని గాన్లకు ఈపుల బజ్జి అంటే ఏందో చూపిస్తా. దెబ్బకు ఈపులు విమానం కావాలే. నైనా రాజు మనం 4 మ్యాచ్లు గెలిచనీకి వచ్చినాం వే, ఈపుల బజ్జ ఆడనిక కాదు. కరెక్ట్ చెప్పినావన్నా. నాకు ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ ఇచ్చి చూడరే. నీ ఎవ్వ 4 కాదే 5 మ్యాచ్లు గెలిపిస్తా. తెలుగోడి పవర్ ని మొన్న T20లో చూసిరు కదా, ఇప్పుడు గీ టెస్టులలో కూడా చూపిస్తా. దెబ్బకు క్లీన్షిప్ తో పోయిన ఇజ్జతిని క్లీన్షిప్ చేసేదెత్తా, ఏమంటావు? పైగా ఐపీఎల్ లో గీ సైలెన్సర్ అన్న గేమ్ ప్లాన్స్ అన్ని నాకు ఎరకనే అన్నా. చూసుకోమల్లా. నైనా సైలెన్సరో చూస్తున్నావు కదా, ఏమో తీ పిల్లగాడ అని చెప్పి మొన్న ఐపీఎల్ లో బాగా ఛాన్సులు ఇత్తివి. గీ పొద్దు చూడు మనకే దమ్కిస్తున్నాడు. అవునే విరాటన్న, ఐపీఎల్ అంటే యాదకొత్తుందే. గా రిటెన్షన్ లో తీసుకోకపోతురి, కనీసం గా కార్డన్న వాడతారు కదా. ఓసిని ఎంత పెద్ద మాట అంటే తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓసిని నాయన సిరాజో ఎందుకులే థ్యాంక్స్. నీ ఎవరు నువ్వు ఎంత ట్రై చేసినా మీ ఓనియాలు నీకు ఎప్పుడో విడాకులు ఇచ్చేసిరువే. వా ఏమంటున్నావే? మళ్ళా లేకపోతే ఏమనుకున్నావులే. ఒకేళ నీ మీన ఓలన్న 30 కోట్ల జంపు పాట వాడిరనుకో, మీ ఓనియాలు నిన్ను దేకను కూడా దేకరువే. యాదో 5-10 అంటే ఓ సూపు చూస్తారు గంతే. వా ఏందన్నా ఓసిని నీకెంత తక్కువ తమ్ముడు. ఇప్పుడు నువ్వు మియాబాయివి కాదు, డిఎస్పి మియాబాయివి. కథ మొత్తం వేరే ఉంటది. నిజమా అన్న? అవును తమ్ముడు. ఫస్ట్ నువ్వు దబ్బున ఓ 16 నూర్లు ఫోన్ పే చేయి. మళ్ళీ ఏమనుకున్నావు లేక ప్రీతి ఎక్క కాడ నీ గురించి లేపొద్దా చెప్పు. 30 కోట్ల 16 నూర్ల చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే అన్న గట్టనే తీయే. వారని సిరాజు, ఐపీఎల్ లో ఒక టీం కాడుతున్నావంటే ఎంత లాయల్గా ఉండాలి, అంతేగాని పైసల కోసం ఏందివా ఇది? గా లాయల్టీ గురించి నువ్వే చెప్పాలి. ఓకే లేవే, పైసే పరమాత్మతి. ఎనీహౌ మై డియర్ సోల్జర్స్, గడ పాట పాకాలంటే గిడకి ఎర్రనాయలను పాకలాడియాలి. గెట్ రెడీ, సప్పరిద్దాం. ఫ్రెండ్స్, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల గ్యాప్ అయితే వచ్చింది. ఇంకా ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. జై హింద్.